ఇది గరుడ వారధి. ఇలా స్ట్రైట్గా మనము తిన్నగా వెళ్ళిపోతే 7 కిలోమీటర్స్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి చేరుతామన్నమాట తిరుపతిలో. ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్, అంటే కొన్ని రోజులు అయింది. గరుడ వారధి అంటారు. సైడ్ కూడా మీరు చూడొచ్చు, అన్ని లైటింగ్ దగ్గర గరుడ పక్షి ఆకారం, పైన ఏమో నామాలు వెంకటేశ్వర స్వామి పెట్టారు. ఇలా స్ట్రైట్ ఈ వారధి మీద ఇలా వెళ్ళిపోతూ ఉంటే తిరుచానూరు వస్తుంది. 7 కిలోమీటర్స్ కపిల్ తీర్థం నుంచి అమ్మవారి గుడికి 7 కిలోమీటర్స్. థ్యాంక్ యూ. ఓం గోవింద గోవింద. పెట్టుకుని పడుతున్నాయి. కనిపించేదే ఒక దండలాగా ఉండి మధ్యలో స్వామివారి గుడి ఉంది కదా, అది చుక్కల పర్వతం. మొదటి గుడి కింద నుంచి ఒక గుడి మెట్లెక్కి వెళితే ఫస్ట్ కొండ ఎక్కినట్టు, దాన్నే చుక్కల పర్వతం అంటారు. అది మెట్లు ఎక్కడం కూడా స్ట్రైట్ ఉంటుంది, కొంచెం ఆయాసం వస్తుంది మనుషులకి. ఆ చుక్కలు కనిపిస్తాయి, అది ఎక్కుతాయని కూడా ఒక ఉంటుంది మాట. అది వెంకటేశ్వర స్వామి మొదటి కొండ స్వామివారిది. ఇదో ఇక్కడ స్వామివారి గడ్డము, పెదవులు, అదో ముక్కు, కళ్ళు, నామాలు, ఇలా నామం ఇక్కడ వరకు కిరీటం. తర్వాత చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఆయనది. ఆయన కళ్ళు చూడండి, మధ్యలో కోలగా మనుషులు మనకున్న కళ్ళలాగే కోలటి సంపంగి రేకుల కళ్ళులాగా ఎంత బాగున్నాడు ఆయన. పవళించి ఉంటాడు 7 కొండలు. అందుకే మనం శేషపాల్పు మీద అన్నట్టే 7 కొండల మీద స్వామి పడుకొని ఉంటాడు. ఇక మనం చెప్పులతో వెళ్ళకూడదు అనేది కూడా అదే రీజన్. ఇంత బాగున్నాడు చూడండి, ఆయన కళ్ళు క్లియర్గా కనిపిస్తుండాలి మీకు. కామెంట్ ఇవ్వండి చూడండి. ఎంత బాగుంది ఆ ముక్కు కొత్తగా, నామము, కళ్ళ దగ్గర పెద్ద నామం, తిరునామాలు, కిరీటం, ఎంత పెద్ద కిరీటం ఆ స్వామివారిది. ఆయన ఫస్ట్ కొండ మీద పడుకొని సేద తీరుతూ మనందరినీ గమనిస్తూ మనకన్నీ కావలసినవన్నీ ఆయన మన తండ్రిలా చూసుకుంటూ మన కాపాడుతూ ఉంటాడు. తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ ఏ లోటు ఉండదు, పండగలాగే గడిచిపోతుంది. రోజు పండగ తిరుపతి, అంత బాగుంటుంది. ఎంత బాగున్నారు చూడండి ఉత్తర పర్వతం కొండలు. ఈ స్వామివారి తిరుమల కొండల మహత్యం. గోవింద గోవింద.